సో చివరిగా ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. చాలా మంది ఊహిస్తున్నారు జరిగిద్ది అనుకుంటూ ఉన్నారు. మీ మీద కూడా ఒక కేసు వచ్చింది, ఎఫ్ఈ ఫార్ములా ఈకి సంబంధించిన కేసు. ఆ కేసులో మిమ్మల్ని జైలుకు పంపిస్తారు. అధికార దుర్వినియోగం అనేది జరిగింది, అది ఎస్టాబ్లిష్ అయింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అధికార దుర్వినియోగం జరిగిన అనేక కేసుల్లో చాలామంది జైలుకి వెళ్తున్నారు. అదే సెక్షన్స్, అదే అధికార దుర్వినియోగం జరిగినట్టు ఇక్కడ మీద కేసు అయింది. కాబట్టి మీరు జైలుకి వెళ్ళబోతున్నారు అనేది ఒక వార్త. బీ ప్రిపేర్డ్గా ఉన్నారా? అందాల పోటీలకు 250 కోట్లు ఖర్చు పెడితే తప్పు కాదంట. అందాల పోటీలకి, ఏది ప్రపంచ సుందరి పోటీలకి 250 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టవచ్చు, తప్పు కాదు. మరి ఆ పోటీల వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఏం జరుగుతుంది నాకైతే తెలియదు. ఎంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందో కూడా తెలియదు. నేను ఎందుకు ఖర్చు పెట్టాను డబ్బులు, ఏం అధికార దుర్వినియోగం చేశాను? హైదరాబాద్ నగర ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, తెలంగాణని ఎలక్ట్రిక్ వాహనాలకు స్థావరంగా చేయడానికి ఫార్ములా ఈ అనే రేస్ తెచ్చి దాని చుట్టూతా మొబిలిటీ వీక్ అని పెట్టి దానిలో పెట్టుబడులు అమర్ రాజా బ్యాటరీస్ కానీ, హ్యుండై లాంటి కంపెనీస్ కానీ తెచ్చాను. అది తప్పైతే జైలుకు పంపండి. నేను ఇంకో మాట అంట, 45 కోట్ల రూపాయలు ఆ రేస్ ఇక్కడ నుంచి పోకుండా ఉండడానికి విధానపరమైన నిర్ణయం తీసుకొని ఒక ప్రభుత్వంలో మంత్రిగా నేను డబ్బులు కట్టాను. ఇక్కడి నుంచి డబ్బులు పంపాము, అక్కడ డబ్బులు ఉన్నాయి. అవినీతి ఎక్కడిది, అవినీతి నిరోధకం ఎక్కడిది? మూడో పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నా రజనీ, లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే ఆయనకు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఎవడన్నా చూస్తుంటే వాళ్ళకు కూడా చెప్తున్నా. TV9 స్టూడియోలో మీరు నాకు ఒక లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇక్కడ నేను తప్పు చేస్తే, అవినీతి చేస్తే 4 గోడల మధ్యన ఎందుకు, 4 కోట్ల మంది ముందు విచారణ చేయండి. రేవంత్ రెడ్డి నిజంగా మొగాడైతే, ఆయనకి దమ్ముంటే రమ్మనండి. ఆయన మీద కూడా ఏసీబీ కేసు ఉంది, నా మీద కూడా ఏసీబీ కేసు ఉంది. పెట్టుకోమనండి లై డిటెక్టర్. నేను చేయలేదు తప్పని ఆయన చెప్పమనండి, నేను చెప్తాను. ఎవరు నిజమో, ఎవరు అబద్ధమో, ఎవరు దొంగో, ఎవరేంటో ప్రజలు తేలుస్తారు. 4 కోట్ల మంది ప్రజలు. ఈ జైలుకి, కేసులకి, వీటికి ఎవడు భయపడతాడండి? ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే, ఆనాడే డిసైడ్ అయిపోయి దిగాం. సర్పే పెద్దలు కేసీఆర్ గారు చెప్తుంటారు ఇప్పుడు, సర్పే కఫన్ బాంధ్కే నిక్లేన్ అంటే చచ్చిపోవడానికి సిద్ధమై దిగిన తర్వాత ఉద్యమంలోకి ఈ కేసులు, జైళ్ళు, ఏం కేసు నా మీద పెట్టేది? అదో లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏం చేస్తాడు నన్ను ఎక్కువ పైశాచికానందం 1 నెల రోజులు, అంతే కదా.